హాయ్ హలో వెల్కమ్ టు కుమార్ క్రికెట్ ఇన్ఫో. చూసారు కదా మ్యాచ్ జీటీ వర్సెస్ ఎల్ఎస్జీ. ఈ మ్యాచ్ రివ్యూ చూసుకుందాం. జీటీని ఓడించిన ఎల్ఎస్జీ ఎస్ షాకరే, బట్ నేను ప్రివ్యూలో కూడా చెప్పాను ఏమీ పోగొట్టుకోవడానికి లేని వాళ్ళు డేంజర్గా మారచ్చు అని. అలాగే డేంజర్గానే మారారు, గెలిచారు కూడా ఎల్ఎస్జీ. అసలు ఏం జరిగిందో చూద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ముందుగా టాస్ గెలిచిన జీటీ బౌలింగ్ తీసుకుంది. సో పిచ్ మనకు తెలిసిందే, మోటెరా క్రికెట్ స్టేడియం అనేది బ్యాటింగ్ ఫ్రెండ్లీ. అండ్ స్టార్టింగ్ అర్షద్ ఖాన్ బౌలింగ్ చేస్తుంటే బాల్ ఏకముందే తన కింద 2-3 సార్లు పడితే ఎక్కడ ఏం ఇంజురీ అవుతుందేమో అనుకున్నాను. అంత డేంజరస్గా ఉందండి. మళ్ళీ ల్యాండింగ్ ఏరియా అంతా క్లీన్ చేశారు, మళ్ళీ ఇసుక వేసి అంతా సెట్ చేశారు. సో ఫైన్. అండ్ మనం మ్యాచ్ గురించి చూస్తే కనుక ఇంకా హైలైట్స్ చూసుకుందాము. మార్క్రమ్, మార్ష్ ఇద్దరు స్టార్ట్ చేశారు. పవర్ ప్లే ఇద్దరు చాలా బాగా ఆడారు, వికెట్ పోకుండా చూసుకున్నారు. అండ్ దెన్ కొంచెం మార్ష్ స్లో అయ్యాడా అని అనిపించే టైంలో మనం చూసుకుంటే రషీద్ ఖాన్ ఓవర్ వచ్చింది, 24 రన్లు కొట్టాడు. ఇంకా అక్కడ మొమెంటం పట్టుకున్న మనిషి కొడుతూనే పోయాడు. ఇంకా అలా సెంచరీ కొట్టాడు. మాస్ ఇన్నింగ్స్ ఆడాడు మార్ష్. చాలా బాగా ఆడాడు, చాలా అంటే చాలా బాగా ఆడాడు. మార్క్రమ్ ఓ షాట్ కొట్టడానికి వెళ్ళాడు 6, బట్ అది ట్రెజెక్టరీ దొరకలేదు. జస్ట్ 10 మీటర్ హైట్లోనే వెళ్ళింది. సో ఫ్లాట్ క్యాచ్ ఇచ్చాడనమాట. తను కూడా మంచి ఫామ్లో ఉండే, మంచిగా టచ్లో ఉండే, బట్ స్టిల్ ఈ కుడ్ నాట్ ఫినిష్. కానీ చాలా బాగా ఆడాడు తను. అండ్ నికోలస్ పూరన్ తెలిసిందే, లాస్ట్ మ్యాచ్ కూడా బాగా ఆడాడు. ఈ మ్యాచ్ కూడా చాలా క్విక్గా వచ్చి 50 రన్స్ కొట్టాడు. చాలా స్పీడ్గా ఆడాడు తను. అండ్ ఈవెన్ రిషబ్ పంత్ 19th ఓవర్ తర్వాత వచ్చాక తను కూడా స్పీడ్గానే ఆడకి చూశాడు. ఆల్మోస్ట్ 200 స్ట్రైక్ రేట్స్తో ఆడాడు తను. సో అది వీళ్ళ ఇన్నింగ్స్ క్రక్స్ అనమాట. మనం చూసుకుంటే సాయి కిషోర్ పర్లేదు, బాగానే బౌలింగ్ చేశాడు. రషీద్ ఖాన్ హారిబుల్ అంటే హారిబుల్. ఇంకా అంతగా చూసుకుంటే ఇంకా జీటీ బౌలర్ ప్రసిద్ధ్ కృష్ణ కావచ్చు లేదా సిరాజ్ కావచ్చు, ఎవరు ఏం బాగా పర్ఫామ్ చేయలేదు. ఎందుకంటే ఇది బౌలింగ్ పిచ్ కూడా కాదు. వాళ్ళు కూడా ఏ వేరియేషన్స్ గొప్పగా ఏది ట్రై చేయలేదు. ఒకవేళ ట్రై చేసినా అది వర్కౌట్ కాలేదు. సో అలా ఎల్ఎస్జీ వాళ్ళు చాలా స్ట్రాంగ్ టోటల్ అయిన 235 సెట్ చేశారు. చాలా ఇలాంటి స్కోర్ని చేస్ చేయాలంటే మీకు కంటిన్యూస్గా పార్ట్నర్షిప్స్ అనేది స్ట్రాంగ్గా ఉంటూనే ఉండాలి టిల్ ది ఎండ్. ఎక్కడ ఒక్కచోట మొమెంటం పోయి ఒక 2-3 వికెట్లు పడినా మ్యాచ్ పోయినట్లే. అలాంటి సిచ్యువేషన్లో సుదర్శన్ అండ్ శుభ్మన్ గిల్ ఇద్దరు ఓపెనింగ్ వచ్చారు. ఇద్దరు కూడా బాగానే మంచి టచ్లో కనిపించారు. 25-30 ఆర్డర్ రన్స్ ఇద్దరు కొడుతున్నారు. చూస్తుంటే ఏమనిపించిందంటే ఓకే వీళ్ళు మళ్ళీ చేస్తారేమో ఈజీగా, ఈ టాప్ 3 ఆర్డర్ ఫెయిల్ అయితే అట్లా లేదనుకున్నాను. కానీ సుదర్శన్ ఫెయిల్ అయ్యాడు, గిల్లు ఫెయిల్ అయ్యాడు. ఫెయిల్ అనకూడదు కానీ 30 రన్స్ ఇంత పెద్ద చేజ్లో అది యావరేజ్ స్కోరే, బట్ స్టిల్ ఫెయిల్ అనే అనుకోవచ్చు. ఈవెన్ పెద్ద దెబ్బ ఏమంటే జాస్ బట్లర్ నిలబడలేకపోయాడు, తను కూడా అవుట్ అయిపోయాడు. అది ఇంకో దెబ్బ. సరే టాప్ ఆర్డర్ పోయింది. మనం ప్రివ్యూలు అనుకున్నట్లు ఎప్పుడు టాప్ ఆర్డరే కాపాడుతుంది జీటీని. ఒకవేళ టాప్ ఆర్డర్ ఫెయిల్ అయితే ఆ రియాలిటీ చెక్ అనేది వీళ్ళకు దొరుకుతుందా అని, దొరకాలి అని కూడా మనం అనుకున్నట్టుగానే దొరికింది. టాప్ 3 యావరేజ్ స్కోర్స్కి ఎలిమినేట్ అయిపోయారు. దాని తర్వాత వచ్చారు షారుఖ్ ఖాన్ వీళ్ళందరూ. అండ్ మనకి షారుఖ్ ఖాన్ కావచ్చు, రుతర్ఫోర్డ్ కావచ్చు. రుతర్ఫోర్డ్ కూడా బాగానే ఆడాడు. రుతర్ఫోర్డ్, షారుఖ్ ఖాన్ మంచి ఫైట్ బ్యాక్ చూపించాడు. ఒకానొక దశలో గెలిచేస్తారేమో అని అనిపించింది. బట్ స్టిల్ ఇంత పెద్ద స్కోర్ గెలవాలంటే లాస్ట్ వరకు పార్ట్నర్షిప్ కావాలి. కానీ రుతర్ఫోర్డ్ అవుట్ అయిపోయాడు. అండ్ అలాగే తర్వాత వచ్చిన ఏ ప్లేయర్ లైక్ రాహుల్ టివాటియా 2 బాల్ ఆడి 2 రన్లు తను అవుట్ అయిపోయాడు. అండ్ లాస్ట్ వచ్చిన అర్షద్ ఖాన్ తను ఒక బౌలింగ్ ఆల్రౌండర్, తన నుంచి ఎక్స్పెక్ట్ చేయకూడదు. అప్పటికే రిక్వైర్డ్ రన్ రేట్ అనేది చాలా ఎక్కువైపోయింది. 9 balls-లో 40 runs కావాలా, ఇట్స్ ఇంపాసిబుల్. సో అలా ఎల్ఎస్జీ చేతిలో జీటీ టేబుల్ టాపర్స్ ఓడిపోయారు. అదే లెక్క ఉంటుంది ఎప్పుడైనా కానీ. కోల్పోవడానికి ఏమీ లేని వాళ్ళు చాలా డేంజరస్గా మారుతారు. అది మనం ఎస్ఆర్హెచ్లోనూ చూసుకున్నాం, ఎల్ఎస్జీ కూడా చూసుకున్నాం. ఇది మ్యాచ్ రివ్యూ. స్టిల్ జీటీ అనేది టేబుల్ టాపర్స్గా ఉంటారు. ఒకవేళ రేపు కనుక ఆర్సీబీ గెలిస్తే వాళ్ళు టేబుల్ టాపర్స్గా వెళ్తారు. ఐ థింక్ ఈ మ్యాచ్లో అందరికన్నా హ్యాపీ ఉండేది ఎల్ఎస్జీ కంటే ఎక్కువ హ్యాపీ ఉండేది నాకు తెలిసి పంజాబ్ కింగ్స్, అలాగే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, టు సమ్ ఎక్స్టెంట్ ఈవెన్ ముంబై ఇండియన్స్ కూడా. సో మోస్ట్లీ ఆర్సీబీ వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు. సో ఇది చాలా మాస్ ఇన్నింగ్స్ బై మార్ష్, నెక్స్ట్ లెవెల్ ఇన్నింగ్స్. సో మంచి మ్యాచ్ జరిగింది. నెక్స్ట్ రేపటి మ్యాచ్ ఆల్రెడీ నేను రికార్డ్ చేసి అప్లోడ్ చేసి ఉంచాను, చూడండి, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్. థ్యాంక్ యూ.